హాయ్ అండి, హలో, నమస్తే. వెల్కమ్ టు భవ్య వ్లాగ్స్. నేను మీ కృష్ణవేణి. ఈరోజు వీడియోలో టమాటా రసం, టమాటా చారు అని కూడా అంటారు. వితిన్ 10 మినిట్స్లో మనం ఈ రెసిపీని ప్రిపేర్ చేయొచ్చండి. దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే టమాటా, తాలింపు దినుసులు, అలాగే కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు ఒక 4 to 5 వెల్లుల్లి రెబ్బల్ని కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే సాల్ట్. సో వీటిని యూజ్ చేసి మనం టమాటా రసాన్ని ఎలా ప్రిపేర్ చేయాలి అనేది ఈ వీడియోలో చూసేద్దాం. మరి సో ఫస్ట్ టమాటాస్ని ఇలా 3 టమాటాస్ తీసుకున్నానండి నేను, కొంచెం బిగ్ సైజు. సో వాటిని కట్ చేసి మనం మిక్సీ వేసేసుకొని ఇలా మెత్తగా చేసేసుకోవాలన్నమాట. సో కొంతమంది ఇలా మిక్సీ కాకుండా డైరెక్ట్గా ఉడకబెట్టి కూడా పైన తోలు తీసేసి కూడా చేస్తారు. సో నేనైతే ఇలా చేస్తున్నాను. సో ఇలా బౌల్ తీసుకొని అందులో ఆయిల్ యాడ్ చేసి అలాగే పోపు దినుసులు కూడా యాడ్ చేసి మనం తాలింపు వేయాలి. సో వేసిన తర్వాత దానిలో వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వాటికి కొంచెం ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. ఎండుమిర్చి యాడ్ చేసిన తర్వాత అలాగే కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న ఈ మిశ్రమానికి మనం టమాటా ప్యూరీని యాడ్ చేసి అది మంచిగా ఉడికేంత వరకు మనం బాగా కలుపుతూ ఉండాలి. అలాగే దీనికి కొంచెం పసుపు, మనం ఎంత క్వాంటిటీ అయితే చేయాలి అనుకుంటున్నామో అంత క్వాంటిటీ ఆఫ్ వాటర్ని మనం యాడ్ చేసుకోవాలి. ఈ టమాటా రసం అనేది చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా మంచిగా డైజెస్ట్ అవుతుందండి, ఈజీగా. సో దీనికి మనం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. సో నేనైతే 2.5 స్పూన్ సాల్ట్ అయితే యూజ్ చేశానండి. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో అడ్జస్ట్ చేసుకున్న తర్వాత దాన్ని కొంచెం బాగా మరగనివ్వాలి, అంటే ఒక పొంగు అనేది రానిచ్చిన తర్వాత దానికి కొంచెం మన టేస్ట్కి తగ్గట్టు లైట్గా కారాన్ని యాడ్ చేయాలి. ప్రతి ఒక్కరూ ఈ రెసిపీని ట్రై చేయాల్సిందండి, ఎందుకంటే దీని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఎవరైనా ట్రై చేస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొత్తిమీర అనేది యాడ్ చేసుకొని గార్నిష్ చేసుకోవచ్చు. సో ఇది కొంచెం మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయడమే. ఇలా మనకి ఎంతో ఇష్టమైన టమాటా రసం, టమాటా చారు అనేది రెడీ అయిపోయింది. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.